సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ఎస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడ జిల్లా కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని కొద్దిసేపు ఆర్ఎండ్బి రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాన్ని ఖండిస్తూ దోషులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు మందేటి ముంగర్లు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్లపల్లి వెంకటరమణ మాదిగ, జిల్లా కో ఇన్ఛార్జ్ మందేటి డేవిడ్ రాజు మాదిగ, ఇందన చిన్నారి, వల్లూరి కుమారి, సెలగల చక్రధర, కొల్లి చంద్రరావు, మందేటి పెద్దిరాజు, వల్లూరి నాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఢిల్లీ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయి గారిపై దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారిపై దాడి జరగడం అనేది ఒక ఆయన మీద కాకుండా భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్టుగా యావత్తు కుల సంఘాలే కాకుండా యావత్ సమాజం కూడా మేము పరిగణిస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా ఏదైతే గవాయి గారిపై జరిగిన దాడి అయితే ఏదైతే ఉన్నదో ఆ యొక్క దాడికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్నగారి నాయకత్వంలో ఆయనకి సంఘీభావంగా అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం యావత్ భారతదేశం కూడా ఆయనకి మేము సంఘీభావంగా ముఖ్యంగా ఎంఆర్పీఎస్ నుంచి మేము అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మొన్న 16వ తారీఖున ఏదైతే మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ యొక్క గవాయి గారిపై మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క 13వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లకి కూడా మేము ఆ యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 17వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జారికి ఈ యొక్క కిర్లంపూడి మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క దోషులను వెంటనే శిక్షించి వారు ఎంతటి వారైనా సరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా మరి ముఖ్యంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దాడి వెనుక అనేక దుష్ట శక్తులు, రుద్ర శక్తులు ఉన్న కారణంగా ఎటువంటి శక్తులైనా ఎదుర్కొని దర్యాప్తు చేసి ఆ యొక్క శక్తులను ఎదురించే శక్తులు ఆ యొక్క కుల సంఘాల నుంచే కాకుండా అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా గవాయి గారికి దేశవ్యాప్తంగా మంచి ఇది వస్తుంది. కాబట్టి ఆ కారణంగా గవాయి గారికి అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై మాదిగ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం.